దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. అమ్మ తీసిన వారు చదవండి. లూకా శుభవార్త లూకా శుభవార్త 22వ అధ్యాయము 24వ వచనం. ఏమంట? ఒక వివాదం కలిగిందంట. ఎవడు గొప్పవాడు అనే వివాదం. సాలమ్మ, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాదం కలుగుతూ ఉంటుంది. దేనికోసము? గొప్పతనం కోసం. దేనికోసమమ్మా? ఎవడు గొప్పవాడు? కులములో గొప్పతనము, మతాల్లో గొప్పతనము, దేశాల్లో గొప్పతనము, అలాగే పదవుల్లో గొప్పతనము, ఇంట్లో గొప్పతనము, ఈదిలో గొప్పతనము, అలాగే క్రైస్తవ సంఘములో కూడా గొప్పతనము. ఎవడు గొప్పవాడు అని వివాదం కలిగింది. అలాగే మన సంఘంలో కూడా గొప్పవాడేవాడు. వివాదం రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఈ వాక్యం మనకు అవసరమైంది. అందుకే దేవుడు గొప్పవాడెవడో అని వివాదం కలుగుతుంది నైనా, మరి నీకు ఇచ్చిన ఈ సంఘములో గొప్పవాడనే వివాదం కలగకూడదు. గొప్పవాడెవడో నేను తెలియపరిచినా కదా, ఆ మాటలు సంఘానికి నేర్పని దేవుడు తెల్లవారు తన ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు తెలియపరిచిన మాట. ఏం ప్రభువా అంటే, అవును, చాలా వరకు ఈ సభల్లో పండగల్లో వాళ్ళ గొప్పతనం చూపించుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ గొప్పతనము నేనివ్వకపోతే వాళ్ళు చూపించుకుంటే గొప్పవారు అనరు. ఏం చేస్తావు గొప్పవారు అవుతారో? మనుషులకు కాదు, ముందు దేవునికి గొప్పవాడు కావాలా, దేవుని గొప్పవాడిగా చూడాలా, ఆ తర్వాత నేను గొప్పవాడిగా చెయ్యాలా అని తెలియపరచు, నేర్పన్నాడు. వాళ్ళంతటా గొప్పవాళ్ళు అయిపోతే నా గొప్పతనం ఏమైపోవాలా అని దేవుడు మాట్లాడినాడు. అందుకే దేవుని పిల్లారా, చదవమని వాక్యం ఏం కనపడుతుంది? గొప్పవాడు ఎవడనే వివాదం కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసినారా ఎవరు గొప్పవాడు అంటే యేసు ప్రభువారే చెప్పినారు. ఒకటి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవానికంటే మీలో అంటే మీ హృదయములో లేక సంఘము మధ్య ఒకరిద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ కుడి వారి మధ్య మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైంది కదా? ఎక్కడైతే నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నేను కూడి ఉంటానని చెప్పిన యేసు ప్రభువారు గొప్పవాడు. ఇంకా చెప్పాలంటే అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి అంటాడు శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి తప్పక గొప్పవాడు ఎవడున్నాడు? ఎవరా తండ్రి? వాదం వచ్చింది ఒక చోట. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు ఎరగరా? చూసిన దేవుని పిల్లారా, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, దేవుడు ఆయనే, దేవ కుమారుడు ఆయనే. అర్థమైంది కదా? ఆత్మ కూడా ఆయనే, యేసు ప్రభువారే. అర్థమైందా? అయితే యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చినాడు. ముందు నుంచి ఆయన అనాది నుంచి కాలం నుంచి కూడా తండ్రిగా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు కుమారుడు అని చెప్పి పేరు పెట్టబడింది. మనిషి కుమారుడు, దైవ కుమారుడు అని పిలువబడినాడు. మనం వెళుతున్నాను, పరిశుద్ధాత్మను మీ ఎదుకు వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడని, ఆత్మరూపంలో వస్తానని చెప్పేసి దేవుడు చెప్పి ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయనే గొప్పవాడు. తండ్రి
యేసుప్రభువారు మరి పరిశుద్ధాత్మ, ఈరోజు పరిశుద్ధాత్ముడిగా మన మధ్య ఉండి మనతో మాట్లాడుతున్న ఆయనే యేసుప్రభువారు గొప్పవాడు. ఆయన కంటే గొప్పవాడు ఎవడు లేడు. బైబిల్లో చాలా సందర్భాలు చెప్పినాడు. ముఖ్యంగా ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే యోహాను కంటే ఆ సొలొమోను రాజు కంటే అందరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి తెలుసుకోండి. ఎవరంటే గొప్పవాడు? యేసు ప్రభువారు కాకుండా ఆ దేవాది దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ రూపంలో మన మధ్య ఉన్న దేవుడు, ఎక్కడ మేము ఉండవు అక్కడ ఉన్న దేవుడు యేసు వారు తప్పకుండా ఈ లోకంలో గొప్పవాడు ఎవరు లేరు. ఇంకా తర్వాత సంఘములో ఎవరు గొప్పవారు దేవుని తర్వాత అంటే ఆయన కొన్ని విషయాలు చెప్పినాడు. ఎవరంటే దేవుని పిల్లారా, అదే మత్తయి సువార్త 11వ వచనంలో ఏమన్నాడంటే యేసుప్రభువు వారు స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఎందుకు? ఆయన వాగ్దానంతో పుట్టినవాడు. ఇంకా చెప్పాలంటే ప్రభువు కంటే ముందుగా పుట్టి ప్రభువుని గురించి బోధించిన వాడు, పాపాన్ని ఖండించిన వాడు, పాపాన్ని ఖండించినందుకు ప్రాణము పోగొట్టుకున్నవాడు. అయితే అంతకంటే గొప్పవాడు ఎవడు? ఇప్పుడు విన్నదాన్ని ఇప్పుడు చూస్తే యేసుప్రభువు తప్పితే ఇంకెవరు లేరు దేవుడు తప్పక. అయితే స్త్రీలో పుట్టిన వారు ఎవరు గొప్పవారు? యోహాను కంటే గొప్పవాడు ఎవడంటే పరలోక రాజ్యములో అల్పుడైన వాడు గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు గొప్పవాడు. అంటే పరలోక రాజ్యానికి చేర్చేవాడు గొప్పవాడు. అర్థమైంది కదా? మరి పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? దేవుని యొక్క ఆజ్ఞలను విని ఆ ప్రకారం చేస్తూ బోధించేవాడు గొప్పవాడు అన్నాడు. మూడవదిగా ఒకటి స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను గొప్పవాడు. రెండో పరలోకంలో అల్పుడైన వాడు గొప్పవాడు. అంటే పరలోక రాజ్యానికి వెళితే సార్ వాడు గొప్పవాడు ఈ లోకంలో. అందరికంటే, సీఎంల కంటే, ప్రధానమంత్రుల కంటే, ఈ లోకంలో ఆ అధికారుల కంటే, ఉద్యోగుల కంటే, ప్రతి ఒక్కరికంటే కూడా వాడు కూడికి లేకుండా సరే పరలోకానికి వెళితే వాడు గొప్పవాడు. మూడవదిగా పరలోకంలో గొప్పవాడు ఎవడంటే దేవుని యొక్క ఆజ్ఞలు విని, అంటే ఇప్పుడు మీరు వింటున్నారు కదా, వింటున్న ఈ మాటలు ప్రకారంగా చేస్తూ ఇతరులకు బోధించి చేయించేవాడు గొప్పవాడు. చాలా మంది అట్లే నేను గొప్పవాడి కావాలని చెప్పేసి చూపించుకుంటా ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినా కూడా తూచా అనిపించుకుంటా ఉంటారు. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 4వదిగా మనము చూస్తే దేవుని పిల్లారా, అదే లూకాసు వార్త 22వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే చిన్న పిల్లల వలె మీరు ఎప్పుడైతే బ్రతుకుతారో, ఎప్పుడైతే సంఘములో ఉంటారో, నేను గొప్పవాడిని చూపించుకోకుండా నేను ఏమీ తెలియని వారిని సంఘములో నేర్చుకుంటా ఉంటారో, సభల్లో కానీ సంఘములో కానీ కోడికల్లో కానీ దేంట్లో కానీ పని చేస్తూ ఎవరైతే తగ్గించుకొని ఉంటారో చిన్నపిల్ల వారే వాళ్ళే ఇక్కడ చెప్పిన ప్రతి పని ఎవరైతే చేస్తూ ఉంటారో, చెప్పిన మాట ప్రతి ఒక్కరు ఎవరైతే వింటూ ఉంటారో, ఎవరైతే అది చేస్తూ ఉంటారో వారు గొప్పవారు. 4వదిగా దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా ఇంకా ఎవరు గొప్పవారంటే స్త్రీలకు పుట్టిన సంఘములో కానీ లోకములో ఎక్కడైనా కానీ ఎవరంటే దేవుని పిల్లారా, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే కాదు 23వ అధ్యాయము 11వ వచనంలో మాట ఉంటుంది. ఎవరంటే దేవుని పిల్లారా, మరి చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవమ్మా. త్వరగా చదువు. 23వ అధ్యాయం 11వ వచనం. మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండాలి. వచ్చే సభకు కానీ సంఘములో కానీ వచ్చేవారందరికీ పరిచయం ఎవరైతే చేస్తారో వారే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి ఏం చేయాలా?
ఒకటి పరలోకంలో చేరాలని విధితో బ్రతకాలా, రెండోది ఆ పరలోక రాజ్యం గురించి చెప్పింది వినా ప్రకారం చేస్తూ బోధించేవారిగా బ్రతకాలా, ఇంకా మూడు చిన్నపిల్లల వలె బ్రతకాలా. అర్థమైంది కదా. నాలుగు పరిచర్య చేసేవారిగా బ్రతకాలా. ఐదు యోహాను వలె ఆయన గురించి ప్రకటిస్తూ పాపాన్ని ఖండిస్తూ ప్రాణమైన కూడా కాకపోతే భయపడకుండా పాపాన్ని విడవడమే కాదు కానీ పాపాన్ని ఖండిస్తూ పాపము చేసేవారికి ఖండిస్తూ చనిపోవడానికి కూడా సిద్ధంగా బ్రతకాల. వాడే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆరవదిగా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, మరి 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుని పిల్లారా మంచిది, మరి చాలా వరకు ఈ 5 పనులు మనం చేసినట్లయితే మనం గొప్పవారం అవుతాం. 18:4 చదవమ్మా. ఈ బిడ్డ వలె తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు. ఆరవదిగా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, ఈ రోజు నుంచి సభలు ప్రారంభమవుతున్నాయి. ఈ సభలలో గొప్పవారం అని చెప్పేసి తెల్లగుడ్డలు వేసుకొని ఇంకొక విధంగా తిరుగుతా చేస్తా టీ తాగుతా స్టైల్గా కొంతమంది ఒకరు పని చేస్తున్న పోయి నిలబడతారు. ఇంకా ఆ టీ తాగుతా ఎవరైనా మాట్లాడుతుంటే పోయి వింటూ ఉంటారు. ఆ టీ తాగుతా ఇంకో విధంగా ఇచ్చేస్తారు. అదొక స్టైల్ అన్నమాట, గొప్పవారని చెప్పి అనుకుంటారు. మరి కంటాటలో ఒక ఆయన పోయి అలాగ చేస్తూ ఉన్నాడు. పోయి చూస్తూ ఉన్న చేష్టలంతా కూడా నాకంటే 3 గంటల ముందు పోయినాడు. నేను ఆపరేషన్ చేసుకుని అక్కడ పోయినా, మరి చాలా కష్టపడి అక్కడికి పోయినా ఆపరేషన్ చేసుకుని కూడా అలాగా పరమాణం తాగుతూ పాయసం తాగుతూ ఒక్కొక్క కమిటీకి అడిగిపోయి స్టైల్గా అలాగ నిలబడుకొని అలాగా పోజులు పెడితే చేసినాడు. పోయిన 4 ఏళ్ళు పెరిగిన వచ్చి అంచేపు అయింది నువ్వన్నా, 3 గంటలు అయింది అన్నాడు. ఏం చేసినావన్నా? ఏం చేయలేదన్నాడు. చూస్తాను అన్నాడు. చూసేదానికి వచ్చినావు, పని చేయడానికి వచ్చినావు అన్నా. 4 ఏళ్ళు పెరిగి నోరు మూసుకొని కూర్చొని అన్న నిన్ను చూస్తే నలుగురు వచ్చారు, కొరయాలకు వచ్చారు, కొయ్యన్న. మన సంఘంలో అతనే అప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాడు. 4 ఏళ్ళు పెరగడానికి కారణం ఏమి? స్టైలు, గొప్పతనము చూపించుకోవడం కోసం. సభల్లో ఎవడు గొప్పతనము చూపించుకోకూడదు, ఏ సంఘంలో ఎవడు గొప్పతనము చూపించుకోకూడదు. మీ అయ్యగారు గొప్పతనం చూపించుకుంటున్నారా? నువ్వు కూడా గొప్పతనం చూపించుకో. అలాంటి అయ్యగారు ఉన్నారు, అలాంటి సంఘాలు అలాగ ఉండొచ్చు. ఈ సంఘంలో మాత్రమే మీ అయ్యగారు గొప్పతనం చూపించుకోలేదు. దేవుని యొక్క గొప్పతనం చూపిస్తున్నాడు. దేవుడు ఎలాగ పరిచర్య చేసినాడో, ఎలాగ తగ్గించుకున్నాడో, ఎలాగ చిన్న బిడ్డను వాళ్ళ జీవించినాడో, ఎలాగా ఆ పరలోకం విడిచి వచ్చి పాపలోకములో పరలోకాన్ని గురించి బోధించినాడో, మరి యోహాను కంటే గొప్ప పనులు ఎలాగ చేసినాడో అలాగనే నేను కూడా దేవుని పిల్లరా ఒకటి పరలోక రాజ్యం కోసము బ్రతికేవారుగా ఉండాలి. రెండవది పరలోక రాజ్యంలో పాపము లేదని చెప్పి తెలుసుకొని దేవుని పిల్లారా యోహాను వలె పాపము చేస్తామని ఖండిస్తూ బ్రతకాలి. మూడవదిగా దేవుని పిల్లారా ఆ పరలోక రాజ్యాల గురించి విన్నది బోధిస్తూ బ్రతకాలి. నాలుగవదిగా చిన్న బిడ్డ వలె బ్రతకాలి. ఐదవదిగా తగ్గించుకొని బ్రతకాలి. ఈరోజు సభల్లో కానీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఇంకా ఎవరికి వాళ్ళు పరిచర్య చేస్తూ వారి వారి స్థితిని బట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి, వారికి వారే పరిచర్య చేస్తూ వాళ్ళ స్థితిని బట్టి ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చేస్తూ, చేయగలిగినది చేస్తూ, చేయలేనిది ఎవరు చేస్తారో వారి చేత చేయమని చెబుతూ జాగ్రత్తగా అన్న, అమ్మ, అక్క, అయ్య అని చెప్పేసి మన జీవితంలో గొప్పవారుగా బ్రతకాలని దేవుడు తెలియపరిచిన
దేవుడు నేర్పించిన ఈ మాటల ప్రకారంగా జీవించాలని దేవుడు తెలియపరిచిన కనుక తెలుసుకున్న మనము కూడా ప్రార్థనతో సిద్ధపడి సభల్లో ఇలాంటి పని చేయాలని తెలియపరుచుకుంటున్నాను. ఇలాగ గొప్పవారు కావాలని